గురుగారు ఆత్మ పరమాత్మ వింటూ ఉంటాం, కానీ ఈ ప్రేతాత్మ ఏంటండి? ఆత్మ అనేది అబ్రబ్రహ్మలోకం నుంచి పరమశివుడి కడుపులో నుంచి పుట్టిన ఒక అంశ. అంటే అంశ అనుకుంటే ముందు ఈ ఆత్మల బంధువు పరమాత్ముడు, ఆత్మ బంధువు అంటారు. ఆయన సృష్టించుకున్నాయి, అగ్నిలింగంలో పొందపరుచుకున్నాయి. అక్కడి నుంచి ఆత్మలింగంలోకి వేసి ఆత్మలింగం నుంచి గర్భంలోకి వేస్తాడు తండ్రి. ఈ విధంగా ఆత్మ పుట్టిందమ్మా. పరమాత్మ అంటే పుట్టించుకున్నవాడు, అంటే తండ్రి ద్వారా వచ్చారు కాబట్టి పరమాత్మ. ఈ ప్రేతాత్మలు ఎవరు అనేది ఈ మధ్య చాలా వివరంగా ఉంది టాపిక్స్. ప్రేతాత్మ అనేది ఏంటంటమ్మా, అవాంఛనీయమైన జీవితాలు చూసిన వ్యక్తులు అకాల మరణాలు అవ్వడం చేత, తీరని కోరికల చేత వాళ్ళు అంటే గృహంలో ఉన్న వాళ్ళందరినీ ఆ శబ్దాలు ఈ శబ్దాలు. ఒక ఆవిడ ఏమంటుంది ఈ మధ్య, ఎవరు వచ్చి డైరెక్ట్గా అది రోకలు ఉంటుంది కదమ్మా, ఇట్లా ఇట్లా ఇంట్లో పచ్చడి రుబ్బేది అదే రుబ్బుతున్నట్టు అవుతుందంట ఇంట్లో. అంటే అపోహ, అది భయం. అంటే అట్లా ఉండదమ్మా అంటే, లేదు స్వామి అది పర్టికులర్గా ఒక టైమే అవుతుంది, కిటికీ దగ్గర నుంచి ఎవరు ఇట్లా వంగి చూసినట్టు అవుతుంది, మా అబ్బాయి భయపడి దడుచుకున్నాడు, మా అబ్బాయి జ్వరం వచ్చేసింది అని కొందరు చెప్తారు. ఇంకొంతమంది ఏమంటారంటే, మేము వంటగదిలో ఉన్నప్పుడు ఎవరో వెనకాల నుంచి పోయినట్టు అనిపిస్తుంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే, మేము పూజ గదిలో కూడా మమ్మల్ని కూర్చొనియట్లేరు స్వామి, ఏదో తెలియని వైబ్రేషన్ వస్తుంది మాకు నెగిటివ్గా అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, కళలో ఎవరో వెంబాడిస్తున్నట్టు, మాట్లాడినట్టు, మా మీద పడినట్టు, మమ్మల్ని ఏదో శారీరకంగా కోరినట్టు, లేకపోతే ఇంకేదో అడిగినట్టు మమ్మల్ని అనిపిస్తుందని అంటారు కదమ్మా. వీళ్ళందరూ ఏంటంటే అమ్మా, జీవితము అర్ధాంతరంగా ముగించిన వాళ్ళు. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మరి అందరూ కాదు, పవిత్రంగా చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఆ కాలంగా. అలాంటి వాళ్ళు ఎవరెంబడి పడరు. కొంతమంది ఉంటారు మద్యప్రియులు, మాంసప్రియులు, ఈ కామప్రియులు, ఆడవాళ్ళ ప్రియులు ఉంటారు కదమ్మా. ఇలాంటి వాళ్ళు చేసే ప్రక్రియలు ఇవన్నీ. ఈ ప్రేతాత్మ ప్రభావం ఎలా ఉంటుందంటమ్మా, మనిషి చనిపోయినాక 12 రోజుల లోపు పరమాత్ముడిని చేరాలి. అంటే దశదిన కర్మలు చేసిన తర్వాత మనిషి పరమాత్ముడి దగ్గర చేరుతాడు. అలా చేరకో ఉండే ఈ ఆత్మలన్నీ వయసు పెరుగుతూ 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 వచ్చి ప్రేతాత్మలు అవుతాయి. పిశాచి, డాకిని, శాకిని, శంకిని, మోహిని, బాణామతి, వీళ్ళందరూ ఏంటంటమ్మా, తీవ్రమైన కోరికతో ఉన్న వాళ్ళు. ఆ కోరిక తీరదు వాళ్ళకి, అసలు తనువు తీరదు. సరే నీకు ఏదైనా కోరిక ఉంది అది తీరుస్తామా అంటేనేమో అది తీరుస్తానని నేను అంటేనేమో నాకు అది కాదు, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా ఇంకా కావాలి అని అంటూనే ఉంటారు, కానీ ఒక దగ్గర తృప్తి చెందరు. అలాంటి వాళ్ళ నిజ జీవితంలో కూడా చూసారుగా. మరి వాళ్ళ సస్తే ఇలానే ఉంటుంది. ఇలాంటి వ్యక్తులే తృప్తి చెందని శరీరాలే ప్రేతాత్మల తల్లి. పితృతర్పణాలు పెడతాం ఇలాగ, పిండాలు, పెత్తరమాస ఒకటి, మళ్ళీ మహాలయ పక్షాలకు ఒకటి, కొన్ని ప్రత్యేకమైన పండుగలప్పుడు పెడతారు. ఇలా పెట్టినప్పుడు కూడా కొంతమంది సాధువులు, పురుషులు, మహాపురుషులు, లేకపోతే ఇంకెవరో పురోహితులు వచ్చి, అమ్మ మీ ఇంట్లో ఆత్మశాంతి లేదు, అందుకే ఇవన్నీ అవాంఛనీయంగా జరుగుతున్నాయని అన్నప్పుడు వాళ్ళ కోరిక ఏందో తెలుసుకొని వాళ్ళకి ఇది పెట్టండి అమ్మా, లేకపోతే ఇది చెయ్యండి అమ్మా. వాళ్ళ కొడుకు పోలీస్ ఆఫీసరో లేకపోతే ఉద్యోగస్తుడు అయ్యేంత వరకే ఆత్మ శాంతించదని, వాళ్ళ బిడ్డ పెళ్ళి అయితేనే ఆయన శాంతిస్తాడని, లేకపోతే వాళ్ళ బిడ్డగా మంచి చదువుకోవాలని, లేకపోతే బిడ్డ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయనని ఎవరు తీసుకోపోలేకపోతుర్రమ్మా, సడన్గా యాక్సిడెంట్లో చనిపోయాడని కొందరు అంటారు. ఇంకొక విషయం ఎలా ఉంటుందంటమ్మా, ఎవడో పంపిస్తే వచ్చాడు అని అంటారు. అంటే చేతబడి, బాణామతి, క్షుద్ర పూజలు ఇలాంటివి చేస్తే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటమ్మా, ఇందులో తేడా చాలా ఉంది. ఈ ప్రయోగం ద్వారా పంపించిన ఆత్మలు నిన్ను నొప్పి చేస్తూ ఉంటాయి. ఇక్కడ నొప్పి, ఈ మెడలలో నొప్పి, అరికాలు లాగినట్టు చేసి పడుకున్న తర్వాత ఎవడో 70,000 మంది మీద పడ్డట్టయి, అర్ధరాత్రి భయం అయ్యి తక్కువ చూస్తే ఎవరో కనబడ్డట్టయి, అద్దంలో ఇట్లా బొట్టు పెట్టుకుంటుంటూ ఇంకెవరో నిన్ను వచ్చి చూస్తున్నట్టయి. ఒక ఆవిడ చెప్పిన మాట ఏంటి అసలమ్మా, మేము చాలా వండర్ అయ్యాము. ఆవిడ బొట్టు పెట్టుకుంటుందంట, బొట్టు పెట్టుకుంటుంటే ఇట్లా ఎంటికలన్నీ పీకేసినట్టు అవుతుందంట ఎవరు. అది ఎంత అసలు ఆవిడ చెప్పే సందర్భమే నాకు చాలా, ఆవిడతో నేను 2 hours కూర్చున్న వ్యక్తి ఆవిడ. నేను ఎవరితో అంతసేపు కూర్చొని 2 minutes 3 maximum 5 minutes కూర్చుంటా. ఆవిడ ఇట్లా బొట్టు పెట్టుకునే కార్యక్రమం చేసేటప్పుడు ఇట్లా ఇట్లా అవుతుంది, ఎంటికలన్నీ పీకినట్టు అవుతుంది అని అంటే, నేను సరే రామ్మ కలవడానికి అన్నా కదా. ఆవిడ ఎందుకు అవుతుంది అట్లా అది ఇది చూస్తే కొన్ని ప్రయోగాలు చేశారు, అది చేశారు, మా జీవితంలో ఆస్తులు కోల్పోయాం, మేము ఎన్నో కోల్పోయాం స్వామి, ఇక ఆఖరికి మిగిలిందే ఈ శరీరం కోల్పోతే ఇక అంతే అయిపోతుంది, ఇక నా ప్రాణాలు ఇట్లా చేస్తున్నారు అన్న తరుణం వచ్చింది. అది చాలా డీపెస్ట్ డిస్కషన్, అంటే ఛానల్లో అవసరం లేదు. అట్లా సస్పెక్టెడ్గా కనిపిస్తారు కొంతమంది
ఎవరో గమనించినట్టు కనబడుతుంది అంటారు వాళ్ళు. కొంతమంది ఇంకొకళ్ళు ఏం చెప్తారు, స్వామి మేము ఇంట్లో అందరూ ఉన్నప్పుడు అలా అనిపించదు, అదేదో నేను ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు, నేను ఒక్కడున్నప్పుడు ఎవరో నన్ను గమనిస్తున్నట్ట ఇట్లా చూస్తున్నాను అంటారు. ఇది కూడా చెప్తారు వాళ్ళు. ఎందుకు అట్లా అవుతుంది అనేది స్త్రీకి తెలుస్తుంది. అంటే వశీకరణంలో ఎలా ఉన్నాయంటే మా మనుషులు చేసేది కూడా ప్రేతాత్మలను పంపించి మైండ్ డైవర్షన్ చేసి నీ కోరిక ఆది, నీ కోరిక ఇది అని చెప్పి. ఆత్మ అనేది ఎటర్నిటీ. మళ్ళీ కూడా అండి, పరమాత్మ ఎటర్నిటీ, ఆత్మ ఎటర్నిటీ. ఎందుకంటే అది ఎక్కడికైనా పోగలదు. కాబట్టి దాన్ని ఏం చేస్తారు, చెడుగా నీకు ఈ బాధ్యతలు ఇస్తాను, నీకు అది చేపిస్తానని చెప్పి చెడుగా ప్రేరేపించగలిగిన శక్తిని ఈ దుర్మార్గపు ఆలోచనలు ఉన్న క్షుద్ర ప్రయోగాలు ఉన్న వాళ్ళు చేస్తారు ఇవన్నీ. అలాంటి వాళ్ళే ఆత్మప్రయోగం చేసిన ఇల్లు దుమ్మి ధూళి పడడం ఒకలాగుంటుంది, స్థుతిగతి ఉండదు, తిన్న భోజనం రుచెరగదు, మనసుకు నిద్ర రాదు, ఎప్పుడు చూసినా మనుషులు నెత్తుల జుట్లు పట్టుకొని కొట్టుకోవాలనిపిస్తుంది. ఇలాంటి ఇంట్లలో మీరు అన్నట్టుగా క్షుద్ర పూజ జరుగుతుంది అని అర్థం. అందరింట్లలో అలానే ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే ముఖ్యంగా మనుషుల మధ్యలో ఏ రోజైతే దూరాలు పెరిగాయో, నమ్మకాలు పోయాయో అమ్మ, ఈ ప్రేతాత్మలు, పిశాచుల ఈ బంధువులందరూ దూరేశారు. వాళ్ళు మామూలుగా దూరతలేరు, వచ్చి శాశ్వతమైన శరీరాలు తీసేసుకుంటున్నారు. వాళ్ళు ఒక శరీరం ఆవహించేసేస్తున్నాయి గాలిలో, ఒక శరీరంతో ఉండిపోతున్నాయి ఈ రోజులు. అంటే నమ్మశక్యం కాదు. ప్రతి ఇంట్లో ఆత్మఘోష ఉందమ్మా. ఆ ఆత్మఘోష అనేది హోమం జరగదు. ఒక ఊర్లో హోమం చేసుకునే వాళ్ళు లేరు ఇంట్లో, పూజ చేసుకునే వాళ్ళు లేరు ఇంట్లో, నులుగు పిండితో పసుపుతో స్నానాలు చేసుకునే వాళ్ళు లేరు ఇంట్లో, తులసి చెట్టును పూజించే వాళ్ళు లేరు ఇంట్లో, నాయన అమ్మ అని చెప్పి పచ్చళ్ళు పెట్టుకొని ఆ కారం మెతుకులు తిని ఇది మన కష్టం అని చెప్పుకునే వాళ్ళు లేరు ఇంట్లో. ఈడ ఏముంది తెలుసా అమ్మ, అంత ఆర్భాటమే. వెరీ వెల్ సెటిల్డ్ వీఆర్. వాట్ వే యూ సెటిల్డ్? ఎలా సెటిల్డ్ అయ్యారు మీరు? సెటిల్డ్ అంటే చేతులకు నగలు, ఇల్లు, అంతస్తుకు రంగులు అమ్మ. సెటిల్డ్ అంటే కమ్మని నిద్ర, సెటిల్డ్ అంటే మనశ్శాంతి, సెటిల్డ్ అంటే భార్యను భర్త, భర్తను భార్య చూసి ఇల్లు సంసారాన్ని చూస్తే ఆనందం, సెటిల్డ్ అంటే నీ ఇంట్లో కూర్చొని ఒక నీళ్ళు తాగితే వచ్చిన వాళ్ళు ఎంత ప్రశాంతంగా అనిపించింది అనడం. సెటిల్డ్ అంటే ఏం తెలుసా అమ్మ, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితం సాగించడం, ఇది సెటిల్డ్. డబ్బులది ఏముందమ్మా, ఉద్యోగం చేసి వస్తుంది, డబ్బులు ఇంకో దగ్గర కూడా వస్తుంది, మీకు తెలుసా, చేతు చేస్తాయి. భవతి భిక్షాందేహి అంటే కూడా డబ్బులు వస్తాయి. రోడ్డు మీద అడుక్కునేవాడిది, ఇల్లు వచ్చి అడుక్కునే వాళ్ళది కూడా తేడా ఉంటుంది కదా. పుణ్యం చేస్తే సంపాదించే తత్వం వేరు, పాపం చేసి సంపాదించిన తత్వం వేరు. ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా ఏంటంటమ్మా, ప్రేతాత్మల ప్రభావం ఎక్కువ కనబడుతుంది అని అంటే ఇక్కడ మధ్యానికి నీకు మంచి స్నేహం ఉంటుంది, అది లేనిది నీకు నిద్ర పట్టదు. కామం అనేది ఒకరితో కాకుండా నీకు బీభత్సాన్ని సృష్టించే విధంగా పలు విధాలుగా ఆలోచన చేస్తావు, తృప్తి చెందవు. ఉన్న నెలకు వచ్చే 10,000 20,000తోని తృప్తి చెందక 50 లక్షలు 60,000 కావాలనడానికి మార్గాలు 100 ఎత్తుకుతారు. ఇన్ని ఎత్తికిన దగ్గర నీ అవకాశం డౌన్ అయింది అన్నప్పుడు మరి అవతల వ్యక్తి నీ మీద చెడు ప్రయోగాలు చేయడానికి అవకాశమా కాదా? గుడికి వెళ్తలేరు కదమ్మా ఈ రోజుల్లో, చాలా తక్కువ మందే వెళ్తున్నారు. ఏమంటారు తెలుసా, ఏ ఈడలేడా మీ దేవుడు అంటారు. దేవుడు పక్కనే ఉంటే మరి గుడిలు ఎందుకు కట్టారు? మరి అప్పట్లో మన పురోహితులు, మన పూజనీయులు, పెద్దలు, మన గొప్ప వాళ్ళు ఎందుకు కట్టారు? మరి కలియుగంలో తండ్రి ఏడుంటాడు తెలుసా అమ్మ, నీ మనస్సులో. ఇదే కలియుగ సత్యం. కలియుగంలో దేవుడు ఎక్కడున్నాడమ్మా? విగ్రహాల్లో దేవుడు లేడు. కలియుగంలో దేవుడు వచ్చేసి నీ శరీరంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు స్వామి? బాగా గమనించాలి. రాయిలో దేవుడు లేడు అంటున్నారు, భలే చెప్తున్నాడు స్వామి అని అనుకుంటే అమ్మ, వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మనస్సాక్షితో అంతఃకరణ శుద్ధితో నీ మనసులో ఆ రాయిలో దేవుడు ఉన్నాడు అని చెప్పేంతవరకు అది రాయిలాగానే కనబడుతుంది. నీవు నిమ్మలంగా పూజించి నాకంటూ ఒక ధర్మం చేయాలి, మంచి చేయాలి, నా భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేయాలి అని నీ మనసులో మంచి ఆలోచన వచ్చినప్పుడు నీ మనసులో నుంచి కనబడేది అది దేవుడు. ఇప్పుడు మనసులో ఉన్నాడు ఆ దేవుడు, రాయిలో ఉన్నాడు మనిషిలో ఉన్నాడు. ఈ మనిషి మంచిగా ఆలోచించకపోతే మరి అది రాయే కనబడుతుంది కదా. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, మనస్సాక్షి ఉన్న దగ్గర నేనున్నా, మనస్సాక్షి లేని దగ్గర నేను రాయిని. సింపుల్ క్వశ్చన్ అది. కాబట్టి ఏంటంటే ప్రేతాత్మలు ఖచ్చితంగా తిరగాల్సిందే, హెవీగా తిరగాల్సిందే. కులదైవం ఎవరో తెలియదు, ఇలవెల్పులు ఎవరో తెలియరు, పూజలు, నియమాలు, నిబంధనలు, ఏ పండుగలు, ఏ వివరణలు తెలియదు. అయితే మనసు దైవం, ధర్మం, పూజ, నియమ నిబంధనలన్నీ పాటించుకుంటూ పోతే అమ్మ, ఏదో ఒక రోజు మనకు కలిసి వచ్చే పుణ్యం జరుగుతుంది.
వాళ్ళ మీద వీళ్ళ మీద కుళ్ళు కుతంత్రాలు, మేమే గొప్ప మీరే గొప్ప, మాకు అది ఉంది మీకు ఇది ఉంది మాకు అట్లా ఉన్నదని అనుకొని స్వార్థంతో పోతే ఏ రోజుకైనా నువ్వు మునుగక తప్పదు. కాబట్టి ఏంటంటే ప్రేక్షకులందరూ కూడా చెప్పేది ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు ఏంటంటే అమ్మ, మన మనస్సే అన్నిటికీ మూలం. మంచిగా ఆలోచిస్తే అందరు మనోళ్ళు, చెడుగా ఆలోచిస్తే అందరు చెడ్డవాళ్ళే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచోడు చెడ్డోడు ఆడోడు మగవాడు ఏ జాతి అయినా ఏ నీతి అయినా ఏ నిబంధనలైనా కలిసేది మట్టిలోకి. మట్టికి లేని ఆ ఏదైతే ఉంటుందో అమ్మ శాశ్వతత్వం మనుషుల మధ్యలో ఎందుకు లేదు? నువ్వేంది నేనే కుళ్ళు కుతంత్రాలు ఎందుకు? కాబట్టి ఏంటంటే ఒక వ్యక్తిని మేము ఆలోచించేది ఏంటంటే అమ్మ, నీవు ఈరోజు ధర్మం వైపు నిలబడితే ఓడిపోవడం అనేది కుదరదు, తగ్గడం మాత్రమే అవుతుంది. ధర్మం అనేది ఎప్పటికైనా గెలిచేదే. కాబట్టి ఏంటంటే మనుషులకు చెప్పేది కూడా ధర్మం వైపు నిలబడ్డం. ఈరోజు మనము గొప్పగా మాట్లాడుతున్నాం గొప్పగా చెప్తున్నాం అనేది కాదు, తర్వాత తరాలు నీ వల్ల గొప్పగా బాగుపడాలి. సంపాదించేసింది డబ్బే అమ్మ, విలువలు కాదు. కాబట్టి విలువలు సంపాదించిన రోజు డబ్బు ఆటోమేటిక్గా అనర్గళంగా వస్తుంది. ఫస్ట్ అర్న్ రెస్పెక్ట్, దెన్ మనీ విల్ కమ్ ఆటోమేటికలీ. ఇఫ్ యు అర్న్ మనీ, నీకు ఎట్టి పరిస్థితుల్లో నీకు రెస్పెక్ట్ రాదు. కాబట్టి ధర్మాన్ని కాపాడుకోవాలి, మన శాసనాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి, ఋషి పరంపరను కాపాడాలి. ఈ ఋషి పరంపర ఇంకా రాను రాను ఎందరో కుటుంబాలను బాగుపరచాలమ్మా. కాబట్టి ఏంటంటే ఆత్మని చేర్చడానికి పరమాత్ముడు ఉన్నాడు, కానీ ప్రేతాత్మని చేర్చడం చాలా కష్టం. దానికి తృప్తి చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ శతభుజలు జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఎప్పటికైనా సరే నాలాంటి సాధువులు తిరిగేది కూడా ఇవి ఆత్మలని పరమాత్మలు చేర్చేదానికే. కాబట్టి ఏంటంటే గురువులు, తర్వాత పీఠాధిపతులు, మఠాధిపతులు, శాసనాలు బాగా చదివిన వాళ్ళందరూ వీళ్ళందరూ బయటికి తెచ్చుకోవాలి. మనం వాళ్ళందరినీ బయటికి తెచ్చుకొని పూజలు నియమాలు నిబంధనలు చేసుకోవాలి. పురోహితుల్ని చూసారా అమ్మ మీరు ఈ రోజుల్లో? చిన్న కటింగ్. ఒకప్పుడు పురోహితులు ఎలా ఉండేవాళ్ళమ్మా, ఇక్కడ ఇంటికలు ఇలా ఉండేది. మరి పురోహితుడే ఈరోజు మోడర్న్గా ఉంటే ప్రేతాత్మ జరగకపోతే ఇంకేం జరుగుతుంది? అదే మా ధర్మం.